కార్తీక మాసం అంటేనే అతి పవిత్రమైన మాసం. ఈ కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి ఎంతో విశిష్టతమైనది. కార్తీక మాసం అంటేనే హరిహరులకు ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో శివారాధన చాలా విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది. కార్తీక పౌర్ణమి వేళ శివాలయాల్లో రుద్రాభిషేకం చేయించిన వారికి సకల సంపదలు దరిచేరతాయట. ఈ కార్తీక పౌర్ణమి వేళ రుద్రాభిషేకాలను చేయించినట్లయితే కోటి జన్మల పుణ్య ఫలితం కూడా ప్రాప్తిస్తుందట. ఇంతటి విశేషమైన పర్వదినం రోజున కార్తీక పౌర్ణమి వేళ పూజకు ముందుగా చేయవలసిన ఏర్పాట్లు ఏమిటి అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పెడుతున్నానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే పూజ కోసం ఏమేమి ఏర్పాట్లు చేసుకోవాలి అనే విషయాన్ని మీ అందరూ కూడా తెలియజేస్తాను. అలాగే పూజలో చాలామందికి చాలా సందేహాలే వచ్చాయండి. ఆ సందేహాలకు సమాధానాలు చెప్తూ మీకు ఈరోజు వీడియో అయితే షేర్ చేయబోతున్నాను. కాబట్టి కార్తీక పౌర్ణమి పూజ ఏర్పాట్లు అనే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే ప్రతి ఒక్క విషయం కూడా చాలా చక్కగా అర్థమవుతుంది. అలాగే పూజకి ముందుగానే హడావిడి లేకుండా ఏమేమి సిద్ధం చేసుకోవచ్చు అనే విషయం కూడా అర్థమవుతుంది. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 2024 సంవత్సరంలో కార్తీక పౌర్ణమి నవంబర్ 15వ తారీఖు శుక్రవారం వేళ వచ్చిందండి. ఈ రోజంతా కూడా పౌర్ణమి తిథి ఉంది కాబట్టి ఉదయం వేళైనా అలాగే సాయంత్రం వేళైనా సరే 365 ఒత్తులను వెలిగించవచ్చు. కానీ ఉపవాసం ఉండి 365 ఒత్తులు వెలిగిస్తే చాలా అంటే చాలా మంచిదండి. 365 ఒత్తులను మనం తులసికోట వద్ద అయితే వెలిగించవలసి ఉంటుందండి. మరి తులసికోట ఆనవాయితీ లేనివారు, అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు, గుడికి వెళ్ళడం కుదరనివారు, అలాగే జాబుకి వెళ్ళేవాళ్ళు వీరందరూ కూడా సులభంగా 365 ఒత్తులను ఎక్కడ వెలిగించాలి, ఎలా వెలిగించాలనే విషయాన్ని నేను ముందుగానే వీడియో పోస్ట్ చేస్తున్నాను. అలాగే కార్తీక పౌర్ణమి పూజా విధానము తులసికోట వద్ద ఎలా చేయాలనే విషయం కూడా ముందుగానే వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి. మీరు ఎవరైనా మిస్ అయినట్లయితే ఆ 2 వీడియోస్ కూడా చూడండి. పూజ ఎలా చేయాలి, ఎక్కడ చేయాలనే విషయం కూడా అర్థమవుతుంది. పూజ అనంతరం పూజా వస్తువులు ఏం చేయాలో కూడా చెప్పాను. కాబట్టి పూర్తి వివరంగా వీడియోస్ అన్నీ కూడా చూడటం వలన ప్రతి ఒక్క విషయం చాలా చక్కగా అర్థమవుతుంది. తులసికోట వద్ద 365 ఒత్తులు వెలిగించేవారు ఈ రోజున తులసికోటని మీరు ఎక్కడైతే పూజ చేద్దాం అనుకుంటున్నారో అనువైన ప్లేస్లో పెట్టుకోవచ్చండి. కాబట్టి ఆ ప్రదేశం అంతా కూడా ముందుగా నీటితో శుభ్రం చేసి ఆ తర్వాత జాజుతో కానీ లేదా ఆవు పేడతో కానీ అలికి ముగ్గులు పెట్టాలి. ఇంకా ఈరోజు ముఖ్యంగా 365 ఒత్తులను వెలిగిస్తూ ఉంటాం కదా. అలాగే ఒక్క 365 ఒత్తులే కాదండి, ఇంటి కుటుంబ సభ్యులు ఎంతమంది ఉంటారో అందరూ కూడా 365 ఒత్తులను వెలిగించాలి. 365 ఒత్తులను ఎందుకు వెలిగిస్తాము అంటే ప్రతిరోజు కూడా నిత్య దీపారాధన అనేది ఇంట్లో వెలిగిస్తూ ఉండాలండి. అలాగే జాబ్కి వెళ్ళేవాళ్ళు లేదా ఆడవాళ్ళకి పీరియడ్ టైం వచ్చినప్పుడు, అలాగే చాలామంది కూడా వారంలో కొన్ని రోజులు మాత్రమే దీపారాధన చేస్తూ ఉంటారు, మంగళవారం శుక్రవారం అలాగా. కాబట్టి మిగతా రోజుల్లో దీపారాధన చేయనటువంటి దోషాలన్నీ తొలగిపోవటం కోసం ఇలా కార్తీక పౌర్ణమి వేళ 365 ఒత్తులను ఇంటి కుటుంబ సభ్యులందరూ కూడా వెలిగించాలండి. అలాగే పెళ్లి కాని ఆడపిల్లలు, మగపిల్లలు, ఆడవారు, మగవారు అందరూ కూడా ఈ 365 ఒత్తులను వెలిగించవచ్చు. మరి పారాడే పిల్లలు అంటే మరి చిన్నపిల్లల చేత అయితే వెలిగించిన అవసరం లేదండి. కొంచెం పెద్ద పిల్లల చేత ఇలా వెలిగించాలి. అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ కూడా 365 ఒత్తులను వెలిగించకూడదు. వితంతువులు 365 ఒత్తులను వెలిగించవచ్చా అంటే వెలిగించవచ్చండి. నువ్వుల నూనెతో అయినా ఆవు నెయ్యితో అయినా సరే ఒత్తులు వెలిగించవచ్చు. అలాగే 365 ఒత్తులతో పాటుగా నిత్య దీపముగా అలాగే రాతి ఉసిరికాయ దీపము, అలాగే అరటి డప్పుల్లో దీపారాధన చేస్తూ ఉంటాము. అందుకు గాను ఈ రోజున పువ్వొత్తులతో దీపారాధన చేస్తే చాలా అంటే చాలా మంచిదండి. ఈ పువ్వొత్తులు మనకి మార్కెట్లో అవైలబుల్గా దొరుకుతూ ఉంటాయి. లేదా మీ దగ్గర కనుక దూది ఉన్నట్లయితే ముందుగానే ఇలా పువ్వొత్తులను అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పువ్వొత్తులను కొమ్మ ఒత్తులు అని కూడా అంటారు. పొడుగు ఒత్తులు 2 ఒత్తులు ఒక ఒత్తుగా చేసి మనం దీపారాధన చేస్తూ ఉంటాము. ఈ కార్తీక మాసంలో మాత్రం ఒక్క పువ్వు ఒత్తు 2 ఒత్తులతో సమానం అండి. కాబట్టి పువ్వొత్తు ఒకటి వేసి వెలిగించవచ్చు. కార్తీక పౌర్ణమి సాయంత్రం వేళ చేసే పూజా విధానం కాబట్టి ఉదయమే 365 ఒత్తులను నానబెట్టుకోవటం, అలాగే పువ్వు ఒత్తులను ఈ విధంగా నూనెలో కానీ నీటిలో కానీ నానబెట్టుకోవాలండి. ఇంకా పూజకు ముఖ్యంగా కావాల్సింది అరటి డప్పులు కావాలి. అరటి డప్పులో దీపారాధన చేస్తూ ఉంటాము. అలాగే రాతి ఉసిరికాయ దీపారాధన కూడా చేయాలి. ఈ రోజున ఏ చిన్నపాటి దానం చేసినా సరే అది కోటి రెట్ల ఫలితాన్ని అయితే ఇస్తుంది. అయితే ఈ రోజున ఉసిరి దీపాన్ని దానం ఇవ్వవచ్చండి. పిండి దీపము, సాలగ్రామ దానం, స్వయంపాక దానం కూడా ఇవ్వవచ్చు. ఉదయం వేళ ఇవ్వాలా, సాయంత్రం వేళ ఇవ్వాలా అంటే ఉపవాసం ఉండి సాయంత్రం వేళ శివాలయంలో అయితే 365 ఒత్తులను వెలిగిస్తూ ఉంటారండి. కాబట్టి అప్పుడు వెళ్ళినప్పుడు స్వయంపాక దానం చేయవచ్చు. గుడికి వెళ్ళడం కుదరని వారందరూ కూడా ఇంటి వద్ద పూజ చేసి శివపార్వతులకు నమస్కరించుకోవటమే. ఇంకా అలాగే రాతి ఉసిరికాయ దీపాలు వెలిగించడం కోసం ముందుగానే రాతి ఉసిరికాయలన్నిటికి కూడా ఈ విధంగా చెక్కి అయితే తీసేసుకోవాలండి. అలాగే డైరెక్ట్గా అలా నేల మీద పెట్టకూడదు కదా, కాబట్టి మట్టి పొయ్యి మీద పెట్టి పెట్టవచ్చు. అలాగే ముందుగానే గంధం, కుంకుమ బొట్లతో అలంకరణ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఉదయం నుంచి సాయంత్రం వేళ వరకు ఉపవాసం ఉన్నప్పుడు
ఇలా పూజకు సంబంధించిన పనులన్నీ కూడా చేసుకోవాలండి. అలాగే ఎక్కడైతే తులసి కోటను పెట్టి పూజ చేస్తున్నారో ఆ ప్రదేశం అంతా కూడా ముందుగానే శుద్ధి చేసుకున్నాం కదా. అలాగే ఒక పూజా పీటను ఏర్పాటు చేసి ఆ పైన మాత్రం తులసి కోటను పెట్టవలసి ఉంటుంది. అందుకు గాను పీటకు ముందుగానే నీటితో కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి వరిపిండితో ముగ్గులు వేయాలి. ఒక మనిషి తన జీవితంలో వేల పాపాలు ఎలా అయితే చేస్తాడో ఆ పాపాలన్నీ తొలగిపోవాలి అంటే కార్తీక పౌర్ణమి వేళ 360 ఒత్తులను వెలిగించాలి అని చెప్తూ ఉంటారండి. ఇదంతా కూడా మనం కార్తీక పురాణం చదివినట్లయితే ప్రతి ఒక్క విషయం కూడా చాలా చక్కగా అర్థమవుతూ ఉంటుంది. అంటే ఈ కార్తీక పౌర్ణమి వేళ వెలిగించే దీపానికి అంత ప్రాముఖ్యత ఉంది. కాబట్టి అందరూ కూడా మిస్ కాకుండా ఈ రోజున 360 ఒత్తులు వెలిగించడానికి ప్రయత్నించండి. ముందుగా పీటని నీటితో కడిగి ఆ తర్వాత పసుపు రాసి ఇప్పుడు కుంకుమ బొట్లు పెడుతున్నానండి. ఇంకా వరిపిండి బొట్లు కూడా పెట్టేస్తున్నాను. అలాగే పూజా పీట పైన అష్టదళ పద్మం ముగ్గు, అలాగే చుట్టూ బంధనం కూడా వేయవలసి ఉంటుంది. ఎప్పుడైనా సరే పూజా పీట పైన ఇలా అష్టదళ పద్మ ముగ్గు కానీ లేదా ఓం అని కానీ లేదా స్వస్తిక్ గుర్తు కానీ వేయవలసి ఉంటుంది. అలాగే లక్ష్మీ కమలము, స్వామివారి పాదాలు లేదా శంకుచక్ర నామాలు, కుబేర ముగ్గు, అలాగే ఆవు గిట్టలండి అంటే కాళ్ళు కూడా వేస్తూ ఉండాలి. చాలా అంటే చాలా మంచిది. ఎప్పుడు కూడా పూజాపీట పైన ఇవి వేస్తూ ఉండాలి. కమలం కూడా వేస్తూ ఉండాలండి. కార్తీక మాసంలో తెలిసి తెలియక చేసినటువంటి పాపాలన్నీ కూడా కార్తీక మాసం దీపం పట్టడం వల్ల అవన్నీ కూడా హరించకపోతాయట. కాబట్టి ఏ ఒక్క రోజైనా సరే మీరు కార్తీక మాసం దీపారాధన చేయవచ్చు. అలాగే 360 ఒత్తులు ఈ కార్తీక పౌర్ణమి వేళ కనుక వెలిగించడం కుదరనట్లయితే కార్తీక సోమవారం వేళ వెలిగించవచ్చండి. ఒకవేళ వరిపిండితో ముగ్గు వేయడం కుదరనప్పుడు ఈ విధంగా స్టెన్సిల్స్తో కూడా ముగ్గు అనేది వేయవచ్చు. చాలా అంటే చాలా బాగా వస్తాయి. చూసారా శంకుచక్ర నామాలు ఎంత అందంగా కనిపిస్తున్నాయో. అలాగే నా దగ్గర ఆవు దూడ అలాగే కమల పుష్పం ఉన్నటువంటి స్టెన్సిల్స్ కూడా ఉన్నాయండి. వీటితో కూడా ఇక్కడ ముగ్గు వేసి ఎలా వేయాలనే విషయం చూపిస్తాను. కొద్దిగా వరిపిండి తీసుకుని ఆవు దూడ బొమ్మ మీద పెట్టి ఒక్కసారి ప్రెస్ చేయాలండి. 2-3 సార్లు ప్రెస్ చేసినా లేదా స్టెన్సిల్స్ని కొట్టినా కూడా ఆవు దూడ బొమ్మ అనేది చెదిరిపోతూ ఉంటుంది. ఇలా పర్ఫెక్ట్గా రాదు. ఇక పూజా పీట అయితే సిద్ధమైందండి. అలాగే తులసికోట అమ్మవారిని ఆసనం ఏర్పరచడం కోసం చెప్పి ఒక పీట అయితే తీసుకున్నాను. ముందుగా నీటితో కడిగాను. ఆ తర్వాత కొద్దిగా పసుపు నీళ్ళ రాసి కుంకుమ బొట్లు పెట్టి వరిపిండితో ముగ్గులు అయితే వేయవలసి ఉంటుంది. ఇక్కడ కూడా నేను స్వస్తిక్ గుర్తుతోనే ముగ్గు అది వేస్తున్నానండి. ఇంకా పూజలో రాతి గౌరవం సెట్టు ఉన్నా లేదా సన్నికల్లో ఉన్నా సరే పూజలో పెట్టుకోండి. ఈరోజు అనగా నవంబర్ 15వ తారీఖు శుక్రవారం వేళ వచ్చింది కాబట్టి ఈ రోజున పార్వతీదేవి అమ్మవారిని కూడా పూజించాలండి. అంటే శివపార్వతులు ఇద్దరిని పూజించాలి. ప్రత్యేకించి అమ్మవారికి ఈ రోజున అష్టోత్తరం చదవాలి, కుంకుమ పూజ చేయాలి. అందుకు గాను మీ దగ్గర రాతి గౌరమ్మ వారు ఉంటే సరే పూజలో పెట్టుకోవచ్చండి. అలాగే పూజకి ముందు రోజు ఈ పనులన్నీ చేసుకోవడం వల్ల పూజ అనేది ఉదయమే చాలా ప్రశాంతంగా చేసుకోవచ్చు. అలాగే కార్తీక పౌర్ణమి అనేది సాయంత్రం వేళ చేసుకోవాలి కాబట్టి ఉదయం నుంచి సాయంత్రం వేళ వరకు ఈ పూజా పనులన్నీ కూడా చేసుకోవటం వల్ల సమయం గడుస్తుంది. అలాగే చాలామంది కూడా ఈ కార్తీక పౌర్ణమి వేళ ఉపవాసం అనేది ఉంటారండి. ఉపవాసం ఉండి ఇంట్లో పనులన్నీ చేసుకున్న తర్వాత పూజకు అన్నీ సిద్ధం చేసుకుంటూ ఉండడం వలన సమయం అనేది గడుస్తుంది. కాబట్టి భక్తి శ్రద్ధలతో ఉపవాసం అనేది ఉన్నట్లుగా అనిపిస్తుంది. నా దగ్గర రాతి గౌరవం సెట్టు ఉంటే చక్కగా నిండుగా ఇలా అలంకరణ చేసుకున్నానండి. ఇక అలాగే నా దగ్గర కలవరాయి కూడా ఉంది. మేము కలవరాయి అని అంటాము. మీరేమంటారనే విషయం కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ కలవరాయి కూడా ముందుగానే నిండుగా పసుపు రాసి కుంకుమ బొట్లై పెడుతున్నాను. ఇంకా పూజకు పూజాపీట అలాగే రాతి గౌరమ్మ అమ్మవారు సన్నికళ్ళు అంటే కలవరాయి ఇవన్నీ కూడా సిద్ధం చేసుకున్నాను. ఎక్కడైతే ముందుగానే జేగేడుతో అలికి ముగ్గులు పెట్టానో అక్కడే పూజాపీటను కూడా ఏర్పాటు చేసుకుంటున్నాను. ఆ పైన తులసికోట అమ్మవారిని కూడా ప్రతిష్టాపన చేసుకోవడం కోసం అమ్మవారికి ఆసనంగా ఒక పీటనైతే పెడుతున్నాను. ఇలా ఈ విధంగా పూజకు అన్నీ కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు సిద్ధం చేసుకోవాలండి. ఇంకా మాకైతే పెరట్లో కనకాంబరాలు అవి పూస్తూ ఉంటాయి ఎక్కువగా. ఇవే కాదండి చాలా రకాల పువ్వులే ఉంటాయి. ఆ పువ్వులన్నీ కూడా ముందు రోజే కోసి అత్తయ్య గారు అయితే మాల కడుతూ ఉంటారు. ఇంకా కనకాంబరాలు అన్నీ కూడా కోసేసానండి. అలాగే మీలో ఎవరైనా సరే పూజ కోసం విడి పువ్వులు కనుక తెచ్చినట్లయితే అవి కూడా మాలలు కట్టేసేయండి. కనకాంబరాలని కాదండి ఇంకే పువ్వులు తీసుకొచ్చినా సరే ముందుగానే కట్టుకోవడం వల్ల పూజ చేసేటప్పుడు కొద్దిగా ప్రశాంతంగా చేసుకోవచ్చు. హడావిడి లేకుండా సాయంత్రం సూర్యాస్తమయం అయ్యేంత వరకు మాత్రమే సమయం ఉంటుంది కాబట్టి ఉదయం నుంచి పనులన్నీ కూడా చేస్తూ ఉండాలి. కార్తీక పౌర్ణమి వేళ చంద్రుడు సమీపాన కృత్తికా నక్షత్రం ఉండడం వలన ఈ మాసానికి కార్తీక మాసం అనే పేరు వచ్చింది. కాబట్టి ఈ కార్తీక మాసంలో చేసే ఏ చిన్నపాటి దానమైనా సరే అది అక్షయమవుతుంది. అంటే కోటి రెట్ల ఫలితం అయితే దక్కుతుంది. కాబట్టి చిన్నపాటి దానం చేయడానికి ప్రయత్నించండి. అలాగే అత్తయ్య గారు అయితే కనకాంబరాలు మాల కడుతున్నారు. అత్తయ్య గారు మాలలు చాలా బాగా కడతారండి. చాలా గొప్పంగా కడతారు. చూడండి అత్తయ్య గారి వేలికి కట్టయిందనమాట. అయినా సరే మాల కట్టిస్తున్నానని చెప్పి నాతో అంటున్నారు.
కనకాంబరాలు చాలా టైమే తీసుకుంటాయండి. అలాగే మాకు కొంచెం కాగడ పువ్వులు కూడా పూస్తున్నాయి. ఆ పువ్వులు కనకాంబరాలు కలిపి కట్టారు. ఇంకా బంతి పువ్వులు కూడా కుడుతున్నారండి. మా ఇంటికి చాలా దగ్గరలో ఈ బంతిపూల తోట అయితే వేశారండి. అందులో అయితే బంతిపూలు తీసుకొచ్చాను. తులసి కోటకైతే అలంకరణ చేయడం కోసం ఈ బంతిపూలు తీసుకువచ్చాము. అంటే అష్టోత్తరానికైతే బంతిపూలు ఉపయోగించకూడదండి. కాబట్టి ఇలా అలంకరణ కోసం తులసి కోటకైతే వేయవచ్చు. బంతి పువ్వులు మందారాకులు వేసి అత్తయ్య గారు అయితే మాలను చాలా చక్కగా కడుతున్నారు. ఇంకా ఇవే కాకుండా ఇంకా పూజకి అయితే ఇంకా చాలానే ఏర్పాట్లు చేసుకుంటూ ఉండాలి. కాబట్టి ఇంకా పూజకి ఏమి సిద్ధం చేసుకోవాలి అంటే పిండి దీపం అయితే వెలిగిస్తే చాలా అంటే చాలా మంచిదండి. ఈ రోజున పిండి దీపదానం చేసినా, ఉసిరి దీపదానం చేసినా, లేదా సాలగ్రామ దానం, స్వయంపాక దానం చేసినా సరే అది కోటి రెట్ల ఫలితాన్ని అయితే ఇస్తుంది. అలాగే ఈ రోజున కార్తీక పౌర్ణమి వేళ సాయంత్రం సమయంలో పూజా విధానంలో ఇలా పిండి దీపం కూడా వెలిగించండి. 2 దీపాలు వెలిగించవచ్చు, 3 వెలిగించవచ్చు, 5, 7, 9 ఇలా ఎన్ని సంఖ్యలో ఉన్నటువంటి పిండి ప్రమిదలైనా సరే వెలిగించవచ్చండి. అలాగే ఈ పిండి ప్రమిది ఎలా చేయాలి అనే విషయాన్ని నేను ముందుగానే ఒక వీడియో పోస్ట్ చేస్తున్నాను. కాబట్టి ఆ వీడియోస్ కూడా చూడండి. ఇంకా పిండి ప్రమిదలు కూడా సిద్ధం చేస్తున్నాను. అలాగే స్వామివారి యొక్క నామం అంటే త్రినేత్రుడైనటువంటి ఆ శివయ్య యొక్క నామాన్ని కూడా ఇలా పిండి దీపాల మీద అలంకరణ చేద్దాం అనుకున్నట్లుగా నేను అష్టగంధం అయితే తీసుకున్నానండి. అష్టగంధము ఇంకా కుంకుమ కొద్దిగా తడిపి ఇలా బొట్లు అయితే పెడుతున్నాను. కార్తీక పౌర్ణమి వేళ ఏమేమి నైవేద్యాలు నివేదన చేయాలి అంటే పాలతో చేసిన నైవేద్యము, అలాగే పండ్లు, పాలు ఇవన్నీ కూడా నివేదన చేయవచ్చండి. అలాగే చలిమిడి వడపప్పు అయితే ముఖ్యంగా నివేదన చేయవలసి ఉంటుంది. ఇంకా ఈరోజు పూజా విధానంలో 360 ఒత్తు వెలిగించడానికి కొత్త మట్టి ప్రమిదల్లో అయితే వెలిగించాలండి. ఒకవేళ పాత మట్టి ప్రమిద ఉన్నప్పటికీ కూడా ఆ పైన ఒక కొత్త మట్టి ప్రమిద పెట్టి ఈ రోజు 360 ఒత్తులను వెలిగించవచ్చు. ఇంట్లో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారో అందరూ కూడా 360 ఒత్తులను వెలిగించాలండి. ఇవైతే పాత మట్టి ప్రమిదలేనండి. నిండుగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాను. ఆ పైన ఒక కొత్త మట్టి ప్రమిద పెట్టి నేను దీపాలను సిద్ధం చేస్తున్నాను. ఇంకా కార్తీక పౌర్ణమి పూజ కోసం ఆవు పాలు, ఆవు పెరుగు, తేనె, ఆవు నెయ్యి ఇవన్నీ కూడా కావాలండి, పంచామృతాలు. అందుకోసం గాను ఇక్కడైతే మాకు ఇంటి దగ్గరలోనే ఆవు పాలు అయితే ఇలా పితికిస్తుంటారండి. అయితే పాలు అక్కడే తీసుకుందామని చెప్పి వెళ్ళాము. ఆవు పాలు అభిషేకం కోసం, అలాగే ఆవు పెరుగు కోసం ముందు రోజు తెచ్చుకోవటం వల్ల చూసారు అప్పటికప్పుడైతే పాలు పితికేలా ఇచ్చారు. మాది పల్లెటూరు అండి, అందుకే ఇట్లాంటివన్నీ సాధ్యమవుతూ ఉంటాయి. అప్పుడే ఆవు పొదుగు నుండి తీసినటువంటి ఆవు పాలు చూసారా, నొరగ కూడా ఇంకా ఆరలేదండి. ఇక ఇందులో కొన్ని పాలు తీసి కాసి తోడేయాలి. ఎందుకంటే పౌర్ణమి వేళ ఉదయం వేళ శివయ్యకి అభిషేకం చేపిస్తే చాలా అంటే చాలా మంచిదండి. అందుకు గాను పాలు కాసి కొన్ని తోడేసుకోవాలి. ఇంకా అరటిపళ్ళు కావాలి, కొబ్బరికాయలు కావాలి, తమలపాకులు ఇవన్నీ కూడా పూజకు ముందుగానే సిద్ధం చేసుకోవాలి. 360 ఒత్తులు ఎంతమంది అయితే ఇంట్లో వెలిగిస్తూ ఉంటారో వారందరూ కూడా ఒక్కొక్కరు కొబ్బరికాయ అయితే తప్పనిసరిగా కొట్టాలండి. ఇంకా ఇవన్నీ కూడా పూజకు ముందుగానే సిద్ధం చేసుకోవడం వల్ల పూజ అనేది హడావిడి లేకుండా ప్రశాంతంగా పూజ అయితే చేసుకోవచ్చు. ఆవు పాలు చూసారు ఎంత చక్కగా ఉన్నాయో. కొన్ని ఆవు పాలు అయితే పక్కన పెట్టేశానండి, కొన్ని ఆవు పాలు అయితే కాచి తోడేశాను. ఇక ఇదేనండి ఈరోజు వీడియో. మీ అందరికీ నచ్చింది, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ ఇవ్వండి. మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి. అప్పటి వరకు నమస్కారం అండి.